అసలు మీకు ఈ మన సంస్కృతి మీద, మన ధర్మం మీద ఈ ప్రేమ లేదా ఈ అనురక్తి ఎలా కలిగింది మీకు? మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి ఉందా? ఈ మధ్యలో జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని అనుభవాల నుంచి వచ్చిందా? రెండు అని చెప్పొచ్చండి. మా తాతగారు స్వామీజీ అనమాట, సత్యసాయి బాబా గారి దగ్గర ట్రాన్స్లేట్ చేసేవారు అనమాట. బాబా తెలుగులో చెప్తే మా తాతయ్య గారు ఇంగ్లీష్ లో ఫారినర్స్ వస్తారు కదా, సో వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయడము లాంటివి చేసేవారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణిమకు మాకు భగవద్గీత ప్రవచనము, హోమము జరుగుతున్నాయి అనమాట. 3 రోజులు యజ్ఞం అని పేరు పెట్టారు అనమాట. అది ప్రతి సంవత్సరం జరిగింది. అది నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. నేను RSS NCCలో స్కూల్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. సో దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది అని చెప్పొచ్చు. మెయిన్ గా అమెరికా వెళ్ళిన తర్వాత నాకు దేశం గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. అక్కడ ధర్మం చూసి, అక్కడ కల్చర్ చూసిన తర్వాత, ప్రతి దేశానికి ఒక కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ ఆ దేశం యొక్క డామినేటింగ్ రిలీజియన్ నుంచి వస్తుంది అన్న విషయం నాకు అర్థమైంది.